హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే, నేను మా ఫ్రెండ్స్ కలిసి శ్రీ జగన్నాథ టెంపుల్ బంజారా హిల్స్లో ఉన్న దానికి వెళ్తున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమున్న ప్లేస్ నుంచి బంజారా హిల్స్కి ఒక 20 to 25 minutes పట్టింది. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు కాబట్టి తొందరగానే రీచ్ అయిపోయాము. ఆటోలో వెళ్ళాము. నేను ఎప్పుడో ఒక 4 years బ్యాక్ చూసాను, కానీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. సో మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాము. అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత మంచిగా కట్టారో. బేసికల్ గా ఈ టెంపుల్ వచ్చేసి పూరి జగన్నాథ టెంపుల్ ని రెప్లికా లాగా చేశారనమాట. అంటే దాన్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్లేస్ లో కట్టారనమాట. ఇక్కడ ఉన్న స్టోన్ ఉంది కదా, మీకు ఇప్పుడు కనిపిస్తుందా, రెడ్ శాండ్ స్టోన్ అని చెప్పి రాజస్థాన్ నుంచి తెప్పించి మరి కట్టారంట. ఇంకా మనం టెంపుల్ చెక్కడం గురించి, కార్వింగ్స్ గురించి మనం చూస్తే ఏదాన్ని ఇన్స్పిరేషన్ చేసుకున్నారు అని అంటే మోస్ట్లీ దేవుళ్ళు ఇంకా దేవతల విగ్రహాలు అక్కడ చెక్కారు. అవే కాకుండా పురాణాలవి సీన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇంకా దశావతారాలవి కూడా మీకు చూపిస్తాను తర్వాత లాస్ట్ లో వీడియో. అవి కూడా చెక్కారనమాట. సో బేసికల్ గా వీళ్ళు ఒడిస్సా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఒడియా ఆర్ట్ కూడా దాన్ని కూడా ఇన్స్పైర్ చేసుకొని ఇక్కడ కట్టారు. బంజారా హిల్స్ వచ్చేసి చాలా మంచి ఏరియా, కామ్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. మనం అక్కడ ఎంటర్ అవ్వగానే మనకు అర్థమవుతుంది అనమాట. మంచిగా ఈవినింగ్స్ వచ్చి వెళ్ళాలి. నేను టైమింగ్స్ కూడా చెప్తాను ఇప్పుడు. ఎవ్రీడే మార్నింగ్ 6 AM నుంచి 12 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 PM నుంచి 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. మీరు ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అని అంటే, ఒకవేళ బస్ ద్వారా అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ బస్ స్టాప్ ఒక 4 minutes వాక్ ఉంటుందంట. ఒకవేళ మెట్రోలో వస్తే మధురా నగర్ స్టాప్ లో దగ్గర ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ తో వచ్చానని చెప్పాను కదా, తిను నా ఫ్రెండ్ ఆయిషా. ఫోటో అనుకుంది, ఏంటి వీడియో తీస్తున్నావా అని చెప్తుంది. నేను మీకు ముందు మెన్షన్ చేసినట్టు చెప్పాను కదా, దేవతలు దేవుళ్ళు అవే కాకుండా కొన్ని ఆర్ట్ వర్క్ని కూడా ఇన్స్పైర్ తీసుకొని ఇక్కడ చెక్కారు అని చెప్పి. ఎవ్రీ డీటెయిల్ ఎంత బాగా ఉందంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. పూరి జగన్నాథ్ ఆలయంలో పైన ఫ్లాగ్ అలా ఉంటుంది కదా, అలానే మంచిగా సెటప్ చేశారు. లోపల పూరిలో ఎలా ఉంటుందో కృష్ణుడు, బలరాముడు ఇంకా సుభద్రాదేవి ఎలా ఉంటారో ఇక్కడ కూడా మెయిన్ గర్భగుడిలో అలానే ఉంటారనమాట. నేను నా ఐప్యాడ్లో ఫస్ట్ డిజిటల్ ఆర్ట్ పూరి జగన్నాథ స్వామిదే వేసాను అనమాట. నాకు ఎందుకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎంత బాగుంటారో కదా, అలానే చూడాలనిపిస్తుంది. పూరికి వెళ్ళడం నాకు బకెట్ లిస్ట్లో ఉందన్నమాట. అక్కడ ఉన్న మిరాకిల్స్ వింటుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది. మీరు ఒకవేళ ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నట్టయితే 6:30కి హారతి ఉంటుంది అనమాట గర్భగుడిలో. అక్కడ మీరు ఆ టైంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మనం జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మనకి లక్ష్మీదేవి గుడి కూడా ఉంది. ఇంకా మనం శివుని గుడి, భవానీమాత గుడి, ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. మంచిగా అందరి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని ఒడిషా కమ్యూనిటీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇంకొకటి చెప్పాలి అని అంటే, ఈ టెంపుల్ ప్రిమిసెస్లో నాన్-వెజ్ నాట్ అలౌడ్. నేను కొన్ని సీన్స్ని ఇంకా దశావతారాలని మంచిగా చెక్కారని చెప్పాను కదా ఇక్కడే. ఇంకా నైట్ కాగానే మనకు బ్లూ లైట్ పెడతారు, ఇంకా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ మనకు ఆకలి అవుతుంది అన్న టైంలో కరెక్ట్గా ప్రసాదం పెట్టారు. మాకైతే ఎంత హాయిగా అనిపించిందో. ప్రసాదం టేస్ట్ వాజ్ సో గుడ్. ప్రసాదాలు కూడా ఒడిషా స్టైల్లో పెడతారంట, కిచ్డీ అలాగా. ఇక్కడ చాలామంది డివోటీసే కాకుండా ఆర్కిటెక్చర్ని నచ్చి ఇంకా ఆ పీస్ఫుల్ వైబ్, పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకోవడానికి కూడా చాలామంది ప్లాన్ చేసుకొని వస్తారంట. నేను చెప్పాను కదా, బ్లూ లైట్స్ ఏంటబ్బా సడన్గా అక్కడ గ్లో అవుతుందని చూశాను. తర్వాత అర్థమైంది అక్కడ బ్లూ లైట్స్ అలాగా సెటప్ చేశారని. ఎంత చిన్న డీటెయిలింగ్ అయినా కూడా ఎంత మంచి లుక్ వస్తుందో చూడండి. నైట్ కాగానే ఇలా లైట్ పెట్టారు. ఇంకా డిఫరెంట్ మంచి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్, ఏదో సన్లైట్ పడినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇదే కాకుండా ఇక్కడ మనము మహాభారతం సీన్ చూడొచ్చు. కృష్ణుడు ఇంకా అర్జునుడు రథంలో వెళ్ళేది. మీకు ఇంకొక విషయం చెప్పనా, మనకి పూరిలో రథయాత్ర ఉంటుంది కదా, చాలా ఫేమస్ అయ్యింది. అలానే సిమిలర్గా ఇక్కడ కూడా జరుపుతారంట. చెప్పాను కదా, పూరి జగన్నాథ టెంపుల్ని ఇన్స్పైర్ చేసుకొని ఇక్కడ కట్టారు అని. సో అలా అక్కడ ఎలా చేశారో రథయాత్ర ఇక్కడ కూడా అలానే చేస్తారంట. ఇక్కడ హోమంది విభూతి లాగా ఉంటుంది కదా, అక్కడ పెట్టారు. సో అది కూడా తీసుకొని పెట్టుకున్నాము. అక్కడ చల్ల గాలికి అలా తిరుగుతూ మంచిగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతుంటే ఎంత బాగుందో తెలుసా. మోస్ట్లీ అందరూ చూసిన ప్లేసే అనుకుంటా. ఒకవేళ మీరు చూడలేదంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి, చాలా మంచి ప్లేస్. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇంతకుముందు మీరు వీడియోలో చూసినట్లయితే గర్భగుడికి వెళ్ళేటప్పుడు 22 steps ఎక్కాలన్నమాట. 22 steps ఏ దాన్ని చూపిస్తాయి అని అంటే, మన లోపల ఉన్న పాపాలు ఉంటాయి కదా, వీక్నెసెస్ కానీ కోపం, ఈగో, అవన్నిటిని ఆ స్టెప్స్ని క్రాస్ చేసేసరికి అవన్నీ వెళ్ళిపోతాయంట. అప్పుడు మనం ప్యూరిఫైగా గర్భగుడిలో ఎంటర్ అవుతామని నాకు తెలిసింది. వండర్ఫుల్ కదా. మేమైతే పులిహోర తినేసి
ఇంకా స్టార్ట్ అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బై బాయ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.